दानादिदं न विधिना जितवा मुनीन्दो तं तेजसा भवतु ते जयमङ्गलानि। సిద్ధార్థుడు గౌతముడు, బుద్ధుడు తథాగతుడు, శాక్యముని మహాముని ఏ పేరుతో పిలిస్తే ఏమిటి? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను సంపూర్ణంగా జయించిన వ్యక్తిగా చరిత్రలో సుప్రసిద్ధుడు గౌతమ బుద్ధుడు. శాంతి ప్రశాంతి ప్రేమ కరుణలు ఏకమై మానవాకృతి దాలిస్తే ఏర్పడే రూపం బుద్ధుడు ఓ కల్పిత పాత్ర కాదు, ప్రపంచ చరిత్రలో చండ ప్రచండంగా ప్రజ్వలిస్తున్న ఓ జ్ఞాన శిఖరం. 2500 సంవత్సరాలుగా ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తున్న ప్రజ్ఞాని. మనస్సు మర్మాలు తెలుసుకొని జ్ఞానులు చెప్పినా, గురువులు చెప్పినా, మత గ్రంథాలు చెప్పినా రుజువు లేనిదేది నిజం కాదని తొలిసారి చాటిన శాస్త్రకారుడు గౌతమ బుద్ధుడే. సమాజపు అంతరాల శృంఖలాలు పగలగొట్టి సమానత్వానికి పునాదులు పరిచిన మొదటి సామ్యవాది గౌతమ. చాలా చిన్నవాడైన కొండన్నొక్కడే సిద్ధార్థుడు సన్యసించి జ్ఞానోదయాన్ని పొందుతాడు, బుద్ధునిగా పిలువబడతాడని గట్టిగా చెప్తాడు. జ్ఞానోదయం పొందిన వాళ్ళను బుద్ధుడు అనే గౌరవవాచకంతో పిలుస్తారు. బుద్ధుడు అనేది